బీజేపీ చేసిన కొన్ని తప్పిదాల వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శనాస్త్రాలు సంధించారు ఎంపీ రఘునందన్ రావు. రేవంత్ ను చూసో లేక ఆయన చేసిన పోరాటాలతోనో కాంగ్రెస్ అధికారం చేపట్టలేదని ఎద్దేవా చేశారు. కృష్ణా జలాలు, హెల్త్ పాలసీ వంటి ప్రధాన అంశాలపై సభలో చర్చ జరుగుతుంటే బీఆర్ఎస్ ఎందుకు బాయ్కాట్ చేసిందని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా పోషించడంలో బీఆర్ఎస్ విఫలమైందని ఫైర్ అయ్యారు. సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ను బీజేపీ ఎమ్మెల్యేలు గట్టిగా నిలదీశారని అన్నారు రఘునందన్. రెడ్డి గారినో కాంగ్రెస్ పార్టీ గుర్తున్న చూసి రాష్ట్ర లెవెల్ అధికారంలోకి రాలేదు. సరే, మా వల్ల జరిగినటువంటి 1-6 సంఘటనల వల్ల మా పార్టీలకెళ్ళే కొంతమంది నాయకులు మీకు తెలుసు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారైనా, వివేక్ గారైనా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారైనా, ఇట్లాంటి నాయకులంతా భారతీయ జనతా పార్టీ అధికారానికి 10 అడుగుల దూరంలో ఉందన్న సందర్భం లోపల ఇట్లాంటి నాయకులంతా కొన్ని వేరు కారణాల వల్ల మమ్మల్ని విడిచిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప కాంగ్రెస్ బలం కాదు, రేవంత్ రెడ్డి గారి పోరాటాలు కావాలి. కృష్ణా జలాలు పాలమూరుకు సంబంధించి 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ప్రజలకు నష్టం జరుగుతుంటే పాలక పక్షం చర్చ పెడితే రేవంత్ రెడ్డి గారి పక్కన 65 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన కాడ 20 మంది లేరు. ఇది పాలక పక్షానికి పాలమూరు జిల్లా మీద, కృష్ణా జలాల మీద ఉన్నటువంటి